సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఎవరికైనా ఒక ప్రొఫెషన్ లోనే ఎక్కువ టాలెంట్ ఉంటుంది, ఇతనికి అన్ని ప్రొఫెషన్స్ లో ఎక్కువ టాలెంట్ ఉంది. అందుకనే ఆల్ రౌండర్ రవి అని అంటుంటారు ముద్దుగా. చిరంజీవి గారు అభిమాని అయి ఉండి ఆ రోజు ఆ ఈవెంట్ లో దట్టు సార్ వాళ్ళ అమ్మాయిని నవ్వించో, అనిల్ రావిపూడి గారు నవ్వించో, మొత్తం స్టేజ్ అంతా కలకలాడిపోయింది. నీకెట్లా అనిపించింది రవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పుడు కాలేజ్ డేస్ లో ఠాగూర్ సినిమాలో కొడితే కొట్టారు 6 కొట్టారు పాటలకి, తర్వాత శంకర్ దాబేబిఎస్ లో బేగం పెట్టా బుల్లము ఆ పాటలకి డాన్స్ చేస్తే మా కాలేజీలో అసలు ఇంకేమాత్రం ఆలోచన చేయొద్దు. ఫస్ట్ ఒక వీడియో అయితే నేను ప్లే చేస్తాను. ఏందా లొల్లి? ఆంధ్ర తెలంగాణ కాదు, మెగాస్టార్ అంటే ఇండియా స్టార్. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. పద్ధత రాహుల్ ఇది. అన్న వచ్చాడు, అన్న విన్నాడు, అన్న చూశాడని చెప్తా ఉన్నాను ఈ రోజు. ఇప్పుడు అక్కడ ఏవైతే ఒక 2-3 విషెస్ చెప్పావో మా స్టూడియోలో మాకు ఎక్స్క్లూజివ్ గా కొన్ని విషెస్ కావాలి. నిజంగా మీరు చూపిస్తున్న అభిమానం, మీరు చూపిస్తున్న ప్రేమ నిజంగా చూస్తుంటే ఇది 70వ పుట్టినరోజు కాదు, ఇక 100 పుట్టినరోజు జరుపుకుంటున్న అభిమానుల కోసం 100 సంవత్సరాలు వచ్చిన సినిమా తీయాలనిపిస్తుంది. నేను ఇంత క్రేజ్ సంపాదించానంటే అది అన్నయ్య వదిన కారణం. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు హై పిచ్ వాయిస్ మగధీరలో. నేను నీకు మాటిస్తున్న షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. ఆ ఈవెంట్ ఓవరాల్ గా మెమరీ మొత్తాన్ని ఎలా అన్న చెప్పాలంటే ఎలా చెప్తావు రవి? ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్, ఎంటైర్ 8 years ఆఫ్ జర్నీలో. ఫస్ట్ కాల్ వచ్చి ఇలా చెయ్యాలన్నప్పుడు నీకు అసలు ఆ డే మూమెంట్ అయితే ఆ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మాత్రం వెళ్ళే ముందు మాత్రం ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో పాటుగా బ్రతుకుతున్నాం అని చెప్పొచ్చు. మీరందరూ సంతోషంగా ప్రేమగా ఐక్యమత్యంగా ఉండాలని కోరుకుంటూ మీ నాన్న. ఇట్స్ వెరీ ఎమోషనల్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దే ఆర్ ఫీల్ వెరీ హ్యాపీ. ఇట్స్ రియల్లీ ఎమోషనల్. వాళ్ళు ఏంటంటే కనుక జస్ట్ ఒక మెసేజ్ అలా పెట్టారు. ఆవిడ కాల్స్లో అయితే కనుక ఆ రోజు జరిగినటువంటి వాళ్ళ మ్యారేజ్ ఈవెంట్లో వాళ్ళ నాన్నగారు మాట్లాడిన వీడియోస్ అందరూ ఏడ్చారంట. అట్లా నేను ఎవరి వాయిస్ అని చేసేస్తాను. రవి మా నాన్నగారు వాయిస్ కావాలి అండ్ నాకు కనుక వాయిస్ పంపించామంటే, ఒకటి కాదు 2-3 డిఫరెంట్ వేరియేషన్స్ ఆయన కాల్ రికార్డ్స్ని పంపించామంటే, నేను నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొంతులో ఉంది ఏ టెక్నాలజీ ఇక్కడ నుంచి తీసుకొచ్చి 100% వాయిస్ చేసేస్తాను. రీసెంట్ గా మా బ్రదర్ వెడ్డింగ్ కి ఫస్ట్ ఆ వీడియో అయితే ప్లే చేస్తాను, ప్లే చేసాక మళ్ళీ మాట్లాడతాను. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ రవి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, యాంకర్ సువర్ణతో సరదాగానే కాన్సెప్ట్ నువ్వు పెట్టినప్పుడు నేను ఎందుకు సరదాగా ఉండాలి? సో నా ఆస్పెక్ట్లో నేను సరదాగా ఉంటాను, లేకపోతే సీరియస్గా ఉంటాను, నాకు నచ్చిన టైం నేను అలా ఉంటాను. నిన్ను హీరోయిన్గా పెట్టి సినిమా తీస్తే నీకని ప్రాబ్లమే. మీరు హీరో ఉంటే అంతకంటే భాగ్యం ఏముంటుంది అర్జీవి సార్. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ మాత్రం నిజంగా సరదా గెస్ట్ అనమాట. సరదా ఉంటే సరదా, ఎంటర్టైన్మెంట్ ఉంటే ఎంటర్టైన్మెంట్, కామెడీ ఉంటే కామెడీ. కానీ ఎప్పుడో నుంచి ఫేమస్ అవ్వాల్సిన వ్యక్తి బట్ ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువగా ఫేమస్ అవుతున్నాడు. ఎవరికైనా ఒక ప్రొఫెషన్ లోనే ఎక్కువ టాలెంట్ ఉంటుంది, ఇతనికి అన్ని ప్రొఫెషన్స్ లో ఎక్కువ టాలెంట్ ఉంది. అందుకనే ఆల్ రౌండర్ రవి అని అంటుంటారు ముద్దుగా. సో చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్ ఈవెంట్ చూసిన ప్రతి ఒక్కరికి ఇతని గురించి డిడక్షన్ అవసరం లేదు. సో ఎంత బాగా నవ్వించాడో మనందరికి బాగా తెలుసు. మాట్లాడేద్దాం ఆల్ రౌండర్ తో. హాయ్ సువర్ణ. ఎలా ఉంది ఇంట్రడక్షన్? సూపర్. అసలుకి అదే ఇలా చెప్పాలని ఇలా ఇచ్చాను రా మరి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సూపర్ అని చెప్పడం కాదు, నేను సూపర్ అని చెప్తాను. ఎందుకంటే చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఈవెంట్లో ఇప్పటికి చాలా ఈవెంట్లు చేసావు, నిన్ను నువ్వు చాలా ప్రూవ్ చేసుకున్నావు. కానీ కొన్ని ఏంటంటే అలా ఉండిపోతాయి ఫర్ ఎవర్ అన్నట్టు. బేసిక్గా నువ్వు మెగాస్టార్ గారి అభిమానివి, చిరంజీవి గారి అభిమాని అయి ఉండి ఆ రోజు ఆ ఈవెంట్లో దట్టు సార్ వాళ్ళ అమ్మాయిని నవ్వించో, అనిల్ రావిపూడి గారు నవ్వించో, మొత్తం స్టేజ్ అంతా కలకలాడిపోయింది. సో చాలా బాగా అనిపించింది. నీకెట్లా అనిపించింది రవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యాక్చువల్లీ ఏంటంటే కనుక చిన్నప్పుడు కాలేజ్ డేస్లో ఠాగూర్ సినిమాలో కొడితే కొట్టారు 6 కొట్టారు పాటలకి, తర్వాత శంకర్ దాబేబిఎస్లో బేగం పెట్టా బుల్లము ఆ పాటలకి డాన్స్ చేస్తే మా కాలేజీలో నాకు మిమిక్రీ ఆర్టిస్ట్గా కంటే ఆ పాటలకి డాన్సర్గా నాకు మంచి ఇది వచ్చింది. అంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి అభిమాని నేను.
నాకు 17th బర్త్డే సెలబ్రేషన్లో నాకు అసలుకి అంత మంది ముందు అంటే చాలా షోస్ చేస్తుంటాం సినిమా ఈవెంట్లో, బట్ అది ఎందుకు చాలా యూనిక్ అనిపించింది. అక్కడున్న వాళ్ళు అందరూ కూడా అంటే చిరంజీవి గారి యొక్క బర్త్డే ఈవెంట్లో నేను చేయడం మాత్రం అది రియల్లీ గ్రేట్ మూమెంట్ అని చెప్పొచ్చు. సో హ్యాపీ. ఓకే, అసలు ఇంకేమాత్రం ఆలోచన చేయొద్దు. ఫస్ట్ ఒక వీడియో అయితే నేను ప్లే చేస్తాను, చూసిన తర్వాత మాట్లాడుకుందాం రవి. ఓకేనా? ఓకే డన్. లాస్ట్లో ఉంటుంది. ఈ రోజు చిరంజీవి గారు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని. పాదయాత్ర అంటే ఏంటండి? పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిరంజీవి గారికి నా హృదయపూర్వం వంటి పుట్టినరోజు చూశారు కదా. అసలుకే మెగాస్టార్ చిరంజీవి గారికి మెగాస్టార్ అని పేరు పెట్టిందని అన్న, అవునా కదా జ్యోతి? సో ఇలా ఎన్నో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. నో టైం. F3 సినిమాలో నేను ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనబడి నేను డబ్బింగ్ చెప్పడానికి అండ్ F3 టాయ్స్ కి నేను డబ్బింగ్ చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి అనిల్ రావుపూడి గారు ముందుగా ఈ ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. జై మెగాస్టార్. యాక్చువల్లీ ఓకే, అంటే నువ్వు F3లో టాయ్స్ కి డబ్బింగ్ చెప్పావు, ఇంటరాక్షన్ ఉంది అనిల్ రావుపూడి గారితో. యాక్చువల్లీ ఏంటంటే అసలు అక్కడ డబ్బింగ్ మాత్రమే చెప్పడం, తెర వెనుక మనం అసలు స్క్రీన్ మీద కనబడం. కానీ నా ఫస్ట్ టైం నాకు అనిల్ రావుపూడి గారి స్క్రీన్ మీద చూపించారు. నన్ను నేను చూసుకోవడం బిగ్ స్క్రీన్ మీద F3 మూవీ అనమాట. F3 మూవీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చింపేశావు, అది ఎవరా జ్యోతి? యాక్చువల్లీ అక్కడ ఏంటంటే డైలాగు మెగాస్టార్ చిరంజీవి గారికి మెగాస్టార్ అని టైటిల్ పెట్టిందే నేను అని కేపాల్ గారు ఆయన వచ్చి విషయం చెప్తే ఎలా ఉంటుందని చేస్తే, సో నిజంగా చిరంజీవి గారి యొక్క డాక్టర్ గారు ఆవిడ, అనిల్ రావుపూడి గారు, ప్రొడ్యూసర్ గారు అందరూ కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. బెస్ట్ మూమెంట్ అది. యా. సో ఇప్పుడు నాకు మరొక నువ్వు మన కేపాల్ గారిది చెప్పేసావు కాబట్టి ఇప్పుడు అక్కడ ఏవైతే ఒక 2-3 విషెస్ చెప్పావో మా స్టూడియోలో మాకు ఎక్స్క్లూజివ్గా కొన్ని విషెస్ కావాలి మెగాస్టార్ చిరంజీవి గారికి. యా డన్. యాక్చువల్లీ అక్కడ ఉన్నవంటి మూమెంట్లో చాలామంది అభిమానులు నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి మెసేజెస్ ఏంటంటే నాకు కొంచెం డిసప్పాయింట్నెస్ అనిపించినాయి. ఎందుకంటే కనుక అన్ని వాయిస్లు చేసావు కానీ మెగాస్టార్ గారి వాయిస్, పవన్ కళ్యాణ్ గారి వాయిస్ చేయలేకపోయావు, రామ్ చరణ్ గారిది. సో మేము అది చేస్తామని చెప్పని ఎదురు చూస్తామని చెప్పేసి అన్నారు. నిజంగా మనకు టైం స్లాట్ దొరకలేదు కాబట్టి అక్కడ మిస్ అయినాయి అభిమానుల కోసం మన సుమన్ టీవీ ద్వారా. సో మెగాస్టార్ చిరంజీవి గారు కనుక ఆయన పుట్టినరోజు ఈ వీడియో మొత్తం చూసి లేకపోతే ఆయన సెలబ్రేషన్ మొత్తం చూసి చిరంజీవి గారు మాట్లాడితే ఎలా ఉంటుంది? చిరంజీవి గారిది సినిమాలో వాయిస్ చాలా హైప్గా ఉంటుంది. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తల వంచుకొని వెళ్తున్నా, లేదంటే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్ళేవాడిని. ఒక పిల్లవాడు తప్పు చేశాడంటే క్రమశిక్షణలో పెట్టడే ఆ తల్లి తండ్రి తప్పు. ఇంత బేస్లో ఉంటుంది. అదే వేదిక పైన ఆయన మాట్లాడే విధానం సరదా తీసుకుంటే నిజంగా మీరు చూపిస్తున్న అభిమానం, మీరు చూపిస్తున్న ప్రేమ నిజంగా చూస్తుంటే ఇది 70వ పుట్టినరోజు కాదు, ఇక 100 పుట్టినరోజు జరుపుకుంటున్న అభిమానుల కోసం 100 సంవత్సరాలు వచ్చిన సినిమా తీయాలనిపిస్తుంది. నిజంగా అదే ప్రేమ, అదే ఉత్సాహం ఉంటే నిజంగా ఎన్ని సినిమాలు తీసి మీ అందరూ అలరించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నన్నే కాదు, తమ్ముడు కళ్యాణ్ని అలాగే మెగా హీరోలందరినీ మీరు ఆదరించారు, గుండెల్లో పెట్టుకున్నారు. నిజంగా మీలాంటి అభిమానులు పొందడం మరోడు కాదు, చెప్పాలంటేనే నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదే అభిమానం, అదే ఉత్సాహం ఎల్లప్పుడూ ఉంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇలాగా చిరంజీవి గారు వేదిక పైన ఉంటే ఆయన మాట్లాడతారు. మా అందరికి ఏంటంటే చిరంజీవి గారి వాయిస్ వినాలని ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి వాయిస్ వినాలని ఉంటుంది, రామ్ చరణ్ గారి వాయిస్ వినాలని ఉంటుంది. సో నువ్వు అన్నట్టు ఈ 3 వాయిస్లు మిస్ అయ్యాయి. చిరంజీవి గారు చెప్పేశావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నయ్యకి విష్ చేస్తే, వాళ్ళ అన్నయ్యకి విష్ చేస్తే ఏ విధంగా విష్ చేస్తారు? సినిమాలో వేరియేషన్ అయితే చాలా మంది చేస్తుంటారు మిమిక్రీ, బట్ ఆయన వేదిక పైన మాట్లాడేదే విధానం ఎలా ఉంటుంది సినిమాలో అనుకోండి. చూడప్ప సిద్ధప్ప, మనం సింహం అంటూలప్ప, అది గడ్డం గీసుకోదు, మనం గీసుకుంటాం, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అండ్ లాస్ట్ బెంచ్ మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరప్ప. ఇది బేసిక్ గా సినిమాలో అదే రియల్ గా వేదిక పైన కళ్యాణ్ బాబు గారు వచ్చి అన్నయ్య గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? వాస్తవానికి ఈరోజు నేను రాజకీయాల్లోకి సినిమాలకు రావాలని ఆలోచన లేదు నాకు. నేను ఎప్పుడు కూడా ఒక గదిలో కూర్చొని నేను పుస్తకాలు చదువుకోవడము, లేదంటే ఒక ఎకరం పొలం తీసుకొని వ్యవసాయం చేసుకోవాలని ఆలోచన కలిగిన వ్యక్తి. నేను ఉన్నప్పుడు మా వదిన నన్ను సినిమాలు తీయాలి, నువ్వు సినిమాలో నటించాలని చెప్పి నన్ను ప్రోత్సహించి అన్నయ్య గారి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడించినప్పుడు నిజంగా నేను ఇంత
క్రేజ్ సంపాదించానంటే అది అన్నయ్య వదిన కారణం. ఈరోజు చిరంజీవి గారు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారని చాలామంది అంటున్నారు. నిజంగా అన్నయ్య 70 పుట్టినరోజులాగా అనిపించట్లేదు నాకు. అన్నయ్యని చూస్తుంటే నిజంగా మొన్న అనిల్ రావుపూడి గారు ఒక పిక్ రిలీజ్ చేశారు. అది చూస్తున్నప్పుడు ఆయనది 35-40 పుట్టినరోజులాగా అనిపించింది నాకు. అంటే ఆయన ఎప్పుడు కూడా మనిషిని క్షమించే వ్యక్తిత్వం అయింది. ఆయన ప్రేమిస్తాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు నాకు అన్నయ్యగా ఉండడం, అటు రాజకీయ రంగంలోనూ అటు సినిమాల్లో నేను రాణించగలిగానంటే, ఈరోజు డిప్యూటీ సీఎం అవ్వగలిగానంటే దానికి ఒకే ఒక్క కారణం అన్నయ్య వదిన. వాళ్ళ ప్రోత్సాహం లేకుండా నేను లేనని నాకు ఎక్కువ మాట్లాడను, మొహమాటం, నాకు ఎక్కువసేపు మాట్లాడలేను. అన్నయ్య ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈరోజు కూడా తెలియజేస్తున్నాను. అందరూ కూడా అభిమానులు, మీరు లేనిదే అన్నయ్య మేము అందరం లేవు. మనస్ఫూర్తి మీ అమ్మ ఎప్పుడు ఇలా ఉండాలని కోరుకుంటూ జై హింద్. సూపర్ రవి, అసలు మేము ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం అసలు. అంటే ఆ మాట వాయిస్ విన్నప్పుడల్లా కూడా సేమ్ అలా గుర్తొస్తున్నప్పుడు చాలా చాలా బాగుంది. అంటే అభిమానులు మేమందరం వాళ్ళందరినీ గాడ్స్ లాగా చూస్తుంటాం కాబట్టి సో మెగా అభిమానులకి ఒక డిఫరెంట్ థ్రిల్ అయితే ఉంటుంది నువ్వు మాట్లాడుతుంటే. లోపల నుంచి ఒక వైబ్రేషన్స్ వస్తున్నాయి. అవునా, యాక్చువల్లీ నేను ఆయన స్పీచ్ విన్నప్పుడు కూడా నాకు గుడ్ పంప్స్ వస్తుంటే బేసిక్ గా ఆయన స్పీచ్ ని ఎక్కువగా ప్రాక్టీస్ చేశాను, అందుకే అంత పర్ఫెక్ట్ గా చేయగలను. ఓకే, సో చిరంజీవి గారి వాయిస్ చేసేసావు, పవన్ కళ్యాణ్ గారి వాయిస్ చేసావు, ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. ఓకే, సో ఆయన స్టేజ్ మీద మాట్లాడిన వాయిస్ వేరియేషన్ అయితే మనం చేయం, కానీ రంగస్థలం సినిమాల నుంచి కావచ్చు, తర్వాత మగధీర చిత్రంలో నుంచి ఆయన మాట్లాడుతూ ఆయన వాయిస్ మోడ్యులేషన్ తీసుకొని విషయం చెప్తే ఎలా ఉంటుంది. ఫస్ట్ హై పిచ్ వాయిస్ మగధీరలో, నేను నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను, లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. ఏమండి ప్రెసిడెంట్ గారండి, నేను మీ సిట్టు బాబునండి. మా అన్నంటే గొంతు మీద కత్తెట్టేసుకున్నాడండి. మీరు ఇచ్చిన డబ్బు మూట మీ పెరట్లోనే పెట్టేశారండి. అయినా సరే ప్రెసిడెంట్ గారు, ఇంతవరకు మిమ్మల్ని పేరు పెట్టిన వాళ్ళు పిలిచిన వాళ్ళు లేరు కదండి. నరేంద్ర భూపతి గారు ఈసారి జెండా మాదేనండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న నాన్నగారు నాకే కదండి అందరికి ఇన్స్పిరేషన్. నేను ఒక్కడనే కొడుకుని అనుకుంటున్నారు కదండి, నేను ఒక్కనే కదండి, ఆయనకి ఇండస్ట్రీలో అందరు కొడుకులు ఉన్నారండి. ఉంటానండి, ఎందుకంటే నాన్నగారి గురించి ఎక్కువ మాట్లాడను. అలా ఉంటుంది సిట్టిబాబు గారి దెబ్బ అంటే. సూపర్, రామ్ చరణ్ గారి కెరీర్ లో మగధీర ఎలా మార్క్ క్రియేట్ చేసింది, రంగస్థలం కూడా అంతే మార్క్ క్రియేట్ చేసింది. సిటీ బాబుని అందరూ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. స్టిల్ ఇప్పుడు ఎంత గ్లోబల్ స్టార్ అయినా కూడా కొన్ని క్యారెక్టర్స్ అలా మనసులో ఉండిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ రవి. సో చిరంజీవి గారికి బర్త్డే విషెస్ వీళ్ళు ముగ్గురు చెప్తే ఎలా ఉంటుందో ఎక్స్క్లూజివ్ గా మా సుమన్ టీవీకి అందించావు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి నేను ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ ఆగిపోతాయి నెక్స్ట్, ఎందుకంటే ఈ వీడియో రిలీజ్ అయిపోతుంది. యాక్చువల్లీ చాలా మంది లిటరల్గా చాలా మంది వాట్సాప్లో కావచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు వాళ్ళందరూ మెగా అభిమానులు అందరూ కూడా ఆ రోజు ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరూ కూడా మెసేజ్ పెట్టినప్పుడు నాకు కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది. బట్ సుమన్ టీవీ ద్వారా అండ్ అలాగే మా ఫ్రెండ్ సువర్ణ ద్వారా ఈరోజు దాన్ని కంప్లీట్ చేశానన్న హ్యాపీనెస్ అయితే చాలా బాగుంది. యా, సూపర్. సో ఆ సెలబ్రేషన్స్లో ఆ కిక్లో ఫ్యాన్స్ ఏంటంటే ఒక రేంజ్లో ఉంటారు. ఈవెంట్ చేసేటప్పుడు ఎప్పుడైనా హోస్ట్కి కానీ పర్ఫామ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఇచ్చే ఆ జోష్తో ఇంకా ఎక్కువ పర్ఫామ్ చేస్తాం. నువ్వు స్టేజ్ ఎక్కే ముందు ఏదైతే అంటే ఆ ఎక్సైట్మెంట్ ఉందో లాస్ట్ వరకు అది ఉంది, కానీ వాళ్ళు అరుస్తున్నారు కదా, మధ్యలో నవ్వుతున్నారు, అది చూసినప్పుడు ఇంకా హ్యాపీ అనిపిస్తుంటారు కదా. సో ఆ ఈవెంట్ ఓవరాల్గా మెమరీ మొత్తాన్ని ఎలా అన్న చెప్పాలంటే ఎలా చెప్తావు రవి? ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ ఎంటైర్ 8 years ఆఫ్ జర్నీలో నేను చిరంజీవి గారి ఖచ్చితంగా ఆ షో చూస్తుంటారు. సో వాళ్ళలాగా ఆ షో వెళ్ళడం అండ్ తర్వాత సో చిరంజీవి గారి డాక్టర్ కావచ్చు అండ్ అనిల్ రావుపూడి గారు కావచ్చు కూడా అందరు కూడా వాళ్ళ ముందు ఆ ప్రజెంటేషన్ చేయడం ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు. ఐ రియల్లీ ఎక్సైటెడ్. నాకైతే ఎప్పుడు ఎన్ని షోలు చేసినా సరే అంత టెన్షన్ పడలేదు, కానీ అక్కడ ఆ స్టేజ్ మీద చేసే గుండె డబ్ 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 అనుకుంటుంది. కానీ ఎక్కడ మిమిక్రీలో రాలేదు. అవును, నీ వాయిస్ లో రాలేదు, లాస్ట్ స్పీచ్ లో తెలిసింది కానీ నీ వాయిస్ లో ఎక్కడ కూడా తెలియలేదు. అవును, అసలు అక్కడైతే ఆ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మాత్రం వెళ్ళే ముందు మాత్రం ఫస్ట్ కాల్ వచ్చి ఇలా చెయ్యాలన్నప్పుడు నీకు అసలు ఆ డే మూమెంట్ మాకు కూడా ఈవెంట్ గానీ ఒక బెస్ట్ సెలబ్రిటీ ముందు కూర్చున్నారనుకో, ముందు మనం
వాళ్ళు ఇష్టపడడం వేరు, ఎస్ వాళ్ళ ఈవెంట్ మనం చేయడం వేరు. అవును అప్పుడు కొంచెం షివర్ అవుతాం, అవును 100%. కొంచెం తగ్గుతుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్. కానీ మనం ధైర్యం తెచ్చుకుని ప్రేమ చూపించాలనుకుంటాము. కాల్ వచ్చినప్పుడు నువ్వు ఆ రోజు ఆ స్టేజ్ మీద ఉంటావు, ఈవెంట్ చేయబోతున్నావు అన్నప్పుడు దట్ మూమెంట్ వాట్ యూ ఫెల్ట్? అంటే ఎగ్జాక్ట్లీ నాకు ఏంటంటే కనుక స్వామినాయుడు సార్ కాల్ చేశారు నాకు. స్వామినాయుడు సార్ కాల్ చేసి ఇట్లా ఉంటుందమ్మా మీరు ఇలా చేయాలి అని చెప్పేసి అన్నారు. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసరికల్లా శ్రేయస్ మీడియా వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి సార్ మీ టైమింగ్ ఎలా అని చెప్పేసి అన్న తర్వాత ఇంకా అప్పటి నుంచి నాకు 1 డే ముందే నుంచే 2 డేస్ ముందు నుంచే టెన్షన్ ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తుంది కొత్తగా సో అని చెప్పేసి అన్నప్పుడు ఆ కాన్సెప్ట్ ఆలోచించాను అనమాట. 10 నిమిషాల్లో 100 మంది వచ్చి చిరంజీవి గారికి విషెస్ చెప్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్. స్టేజ్ ఎక్కేదాకా లిటరల్గా చాలా భయం అనిపించింది. వన్స్ ఒకసారి స్టేజ్ ఎక్కి ఇచ్చేసిన వాళ్ళ ఎనర్జీ చూసిన తర్వాత అభిమానుల ఎనర్జీ కొంచెం ఫ్రీ అయిపోయాను అనమాట. చిరంజీవి గారి డాక్టర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సుస్మిత కొనితల్. ఓకే, మేబీ సార్ కూడా చూసే ఉంటారు 100%. ఎందుకంటే ఆ వీడియో బేసిక్గా మన సుమన్ టీవీలోనే దాదాపుగా 1 మిలియన్ దగ్గరికి వెళ్ళిపోయింది అది ఫేస్బుక్లో. తర్వాత ఇంకా అన్ని ఛానల్స్లో బాగా వైరల్ అయింది. ఐ ఆల్సో వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక ఆపర్చునిటీ అనేది రావాలి, ఆ ఆపర్చునిటీ వచ్చే ప్లాట్ఫామ్ రావాలి ప్రూవ్ చేసుకోవడానికి. నీకు కొంచెం అంచెలంచెలుగా ఇంకా మరిన్ని అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యా ఎస్. ఇప్పుడు ఏంటంటే రవి, మనం ఎలాంటి జనరేషన్స్లో ఉన్నామంటే చాలా అప్గ్రేడెడ్ టెక్నాలజీ పరంగా, మనుషుల పరంగా. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో పాటుగా బ్రతుకుతున్నాం అని చెప్పొచ్చు. నేను కొన్ని ఈవెంట్స్లో చూస్తూ ఉన్నాను, ఎవరినైతే మిస్ అవుతున్నారో అంటే ఒక కుటుంబంలో వాళ్ళ అబ్బాయి పెళ్ళో అమ్మాయి పెళ్ళో ఉంటుంది, ఫాదరో మదరో ఉండరు, బట్ ఏ అనేది వాళ్ళని వాళ్ళ కుటుంబానికి దగ్గర చేస్తుంది. ఎంత ఎమోషనల్ అవుతున్నారంటే వాళ్ళ మమ్మీ డాడీ ప్రెజెన్స్ లేదు కాబట్టి ఫ్యామిలీ అంతా వాళ్ళ ప్రెజెన్స్ లో ఉంటే ఏ విధంగా ఉంటుంది. ఆ ఏఐ వీడియో ఆ ఫంక్షన్ హాల్లో ప్లే చేసినప్పుడు ప్రతి ఒక్కరి నుంచి ఎమోషన్, అసలు అది నిజంగా సచ్ ఏ వండర్ఫుల్ మూమెంట్. ఏఐ వచ్చిన తర్వాత ఎవరికి ఉపయోగపడుతుంది అనేది మనకు తెలియదు, కానీ ఇలా ఎవరినైతే మన కుటుంబాల్లో తండ్రిని పోగొట్టుకున్న వాళ్ళు, తల్లిని పోగొట్టుకున్న వాళ్ళు, అన్నని పోగొట్టుకున్న వాళ్ళు, చెల్లెల్ని పోగొట్టుకున్న వాళ్ళు, వాళ్ళ మెమరీస్ని వండర్ఫుల్గా సెలబ్రేట్ చేసుకునే సిచ్యువేషన్ మనం ఏతో చూస్తున్నాం. రీసెంట్గా నువ్వు ఒక వీడియో చేసావు అని విన్నాను, ఒకసారి ఫస్ట్ మా ఆడియన్స్కి అయితే ప్లే చేస్తాను, ప్లే చేసిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. మీరందరూ సంతోషంగా ప్రేమగా ఐక్యమత్యంగా ఉండాలని కోరుకుంటూ మీ నాన్న. సూపర్ సూపర్. ఇట్స్ వెరీ ఎమోషనల్ యాక్చువల్లీ. ఎందుకంటే బేసిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో మనం వీడియో చేయొచ్చు, యాస్టీస్గా వాళ్ళ ఫోటో తీసుకొని వాళ్ళు వస్తున్నట్టు చేయొచ్చు, కానీ యాస్టీస్గా వాళ్ళ వాయిస్ చేయలేము, గొంతు రాదు. ఆ గొంతుకి నేనేం చేస్తానంటే కనుక నాకు ఇప్పుడు ఇది ఒకరు ఇన్స్టాగ్రామ్లో నాకు టచ్లోకి వచ్చి చాలా కంటిన్యూషన్ మెసేజెస్ ఇన్స్టాగ్రామ్ ఆడియో కాల్స్ చేసి, సార్ మా నాన్నగారు రీసెంట్గా చనిపోయారు, ఇంట్లో మ్యారేజ్ ఉంది, ఆయన లేని లోటుని మేము బేసిక్గా వీడియోలో మేము చూపించగలుగుతున్నాం, కానీ నిజంగా మా నాన్నగారే మాతో మాట్లాడుతున్న ఫీల్ కావాలి, దయచేసి మా నాన్నగారు వాయిస్ చేయండి అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత సరేనండి ఒక్కసారి మీరు పంపించండి, డెఫినెట్గా నేను ఒకసారి విని అది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాళ్ళు పంపించడం జరిగింది. సో 1 డేలో వాళ్ళ నాన్నగారి యొక్క వాయిస్ని ప్రాక్టీస్ చేసి 1 డే మొత్తం వాయిస్ ప్రాక్టీస్ చేసి సేమ్ ఆయన ఒరిజినల్ వాయిస్ అలా ఉంటుంది. అంటే నువ్వు ఎలా చేసావు అంటే నువ్వు వినుంటావు, ఒక 10-15 సెకండ్స్ మించి వినలే ఉండు. అవునవును. అది ఎట్లా పర్టికులర్ అంటే వాళ్ళ నాన్నగారు వేరే ఒక ఎల్ఐసి ఏజెంట్తో కన్వర్షన్ చేస్తున్న కాల్ రికార్డ్స్ ఉన్నాయి ఆయన ఫోన్లో. ఓకే, డిఫరెంట్ వేరియేషన్స్ వాళ్ళ పాపతోటి మాట్లాడుతున్నాయి అన్నీ మొత్తం కాల్ రికార్డ్స్ ఉన్నాయి అనమాట. ఆ కాల్ రికార్డ్స్ మొత్తం నాకు పంపించారు. ఆయన ఎమోషనల్గా ఎలా మాట్లాడతారు, నవ్వుతూ ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారు, అవన్నీ తీసుకొని అబ్జర్వేషన్ చేసి అసలుకి డిక్షన్ ఎలా పట్టుకోవాలి, ఆయన ఎక్కడ మాట్లాడుతున్నాడు, అందులో మనకి హస్కీ వాయిస్ ఎక్కడ వచ్చింది, బేస్ ఎక్కడ వచ్చింది, ఆ ఏజ్ ఆఫ్ సెట్ అండ్ గ్రూప్లో మనం ఎట్లా చేయొచ్చు అనేది ఇమిటేషన్ డిక్షన్లో అదొక ప్రాక్టీస్ అనమాట. సో అలా చేసినప్పుడు నేను 1 డేలో అదంతా ప్రాక్టీస్ చేసి ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి వాళ్ళు పంపించిన స్క్రిప్ట్ని చేసి పంపిస్తే మీకు ఒక స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను. వాళ్ళు అయినటువంటి ఎమోషన్స్ కూడా లాస్ట్లో థ్యాంక్ యూ సో మచ్ అండ్ దే ఆర్ ఫీల్ వెరీ హ్యాపీ. సో రియలీ ఎమోషన్. వాళ్ళు ఏంటంటే కనుక జస్ట్ ఒక మెసేజ్ అలా పెట్టారు. ఆవిడ కాల్స్లో అయితే కనుక ఆ రోజు జరిగినటువంటి వాళ్ళ మ్యారేజ్ ఈవెంట్లో వాళ్ళ నాన్నగారు మాట్లాడిన వీడియోస్ అందరూ ఏడ్చారంట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఎంత డెవలప్మెంట్ అయిందంటే ఒక మనిషి లేకపోయినా నిజంగా ఆ మనిషి మనతో ఉన్నట్టు కూడా మనం మాట్లాడించి చేయొచ్చు. బేసిక్గా ఒక వీడియోనే కాదు, ఒక ఆడియోను కూడా ఈ రకంగా జనాలకు విప్పించాలనేది నాకు నిజంగా
అది నా అదృష్టం అనుకుంటా. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను పుట్టడం, ఒకళ్ళు వాయిస్ చేస్తున్నప్పుడు. అంటే ఎంత డబ్బులు వచ్చినా, ఎన్ని ఈవెంట్లు చేస్తున్నా, ఎన్ని షోస్ చేస్తున్నా, ఎన్ని టీవీ షోస్ చేస్తున్నా రాని ఆనందం ఇలాంటి వాళ్ళు నాకు కాల్ చేసి ఇలా అంటున్నప్పుడు, ఏంటంటే నాకు కూడా నాన్నగారు చిన్నప్పుడు చనిపోవడం, ఆ ఫీల్ ఎలా ఉంటుంది, ఆ పెయిన్ నాకు తెలుసు. సో మా డాడీ గారు కనుక నిజంగా ఉండుంటే, మా డాడీ వాయిస్ రికార్డ్ ఉంటే నిజంగా మా డాడీ నేను చేసుకోవచ్చు కదా అనిపించింది. ద లాట్స్ ఆఫ్ మిస్సింగ్. ఇలాగా చేసినప్పుడు నేనే ఎమోషనల్ అయిపోయాను అనమాట. అండ్ ఇట్స్ వెరీ ఎమోషనల్ మూమెంట్. అంటే ఏంటంటే సూర్య, ఒక మనిషి చనిపోయినప్పుడు అతని వాయిస్ని యాస్టీజ్గా చేయడం అనేది చాలా కష్టం. సినిమా వాళ్ళు చేయొచ్చు, పొలిటీషియన్స్ చేయొచ్చు, కమెడియన్స్ చేయొచ్చు. బట్ ఎవరో ఒక అన్నోన్ పర్సన్స్ది వాయిస్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. అలాంటి కష్టంతో కూడినటువంటి వాయిస్ని ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను ఇలాగ ఒకటనే కాదు, ఇది ఒకటనే కాదు, చాలామంది కూడా వాళ్ళ కుటుంబంలో జరిగేటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే ఒకళ్ళు ఎవరైనా మోసం చేసి వెళ్ళిపోతే, అతను డబ్బులు మోసం చేసి వెళ్ళిపోతే అతను మాతో మాట్లాడి డబ్బులు ఇస్తాను, ఇలా చేస్తే సార్ మా లైఫ్ బాగుంటుంది, మా కూతురు పెళ్ళికని దాచుకున్నాం, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా నేను ఎవరి వాయిస్ అని చేసేస్తాను. ఇప్పుడు నువ్వు నాకు రవి నాకు పలానా వాయిస్ కావాలి, లేదంటే కనుక యాజ్ పర్సనల్గా రవి మా నాన్నగారు వాయిస్ కావాలి అండ్ నువ్వు నాకు కనుక వాయిస్ పంపించావంటే, ఒకటి కాదు 2-3 డిఫరెంట్ వేరియేషన్స్ ఆయన కాల్ రికార్డ్స్ని పంపించావంటే, నేను నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొంతులో ఉంది ఏఐ టెక్నాలజీ, ఇక్కడి నుంచి తీసుకొచ్చి 100% వాయిస్ చేసేస్తాను. అయితే ఈ వీడియో నువ్వు అన్నట్టు డబ్బులు సంపాదించిన వాళ్ళకి, సెటిల్ అయిపోయిన వాళ్ళకి, చాలా మందికి కొన్ని వేల కోట్లు ఇచ్చినా పోయిన వాళ్ళ జ్ఞాపకాలు తిరిగి తీసుకురావడం కష్టం. అంటే ఇప్పుడు నువ్వు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఆర్టిస్ట్లవి డబ్బింగ్ చెప్పావు, చాలా మందికి డబ్బింగ్ చెప్పావు, వాయిస్ ఓవర్స్ చేసావు. బట్ ఇది మాత్రం ఎంతో మంది ఫ్యామిలీస్లో ఒక హ్యాపీనెస్ని ఇస్తున్నావు. అంటే లేని వాళ్ళ జ్ఞాపకాలని వాళ్ళకి నువ్వు గిఫ్ట్గా ఇస్తున్నావు. అంటే నువ్వు వాయిస్ చేసినందుకు నువ్వు కమర్షియల్గా ఎంతో కొంత తీసుకున్నా కూడా వాళ్ళకి అది డబ్బు రూపేణా ఉండదు, నువ్వు ఎంతో కొంత వాళ్ళకి ప్రేమనిస్తున్నావు. సో మా సుమన్ టీవీ ద్వారా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ని మిస్ అయ్యారో, ఫ్యామిలీ మెంబర్స్ని మిస్ అయ్యారో, మళ్ళీ వాళ్ళ మెమరీస్ రీకలెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా నిన్ను అప్రోచ్ అయ్యే విధంగా అయితే మా సుమన్ టీవీ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు చేసేదే ఈవెంట్స్, డబ్బింగ్ కాబట్టి. అండ్ లైవ్లోనే మనం ఏఐ వీడియో ప్లే చేసాము, దట్ ఇప్పుడు నాకు ప్రామిస్ చేసావు నెక్స్ట్ మా ఫాదర్ది కూడా నువ్వు చేస్తానని. సో నెక్స్ట్ వీడియోతో మా ఫాదర్తోనే స్టార్ట్ చేద్దాం. సో చాలా మంది కూడా మేబీ అలా కూడా కొంచెం కనెక్ట్ అవ్వచ్చు. ఏం చెప్తావు? మనకి ఈ దేవుడి టాలెంట్ ఇచ్చాడు కదా అని దీన్ని ఎలా పడితే అలా బ్యాడ్గా నేను ఇంతవరకు ఎప్పుడు యూజ్ చేయలేదు. నాకు ఏంటంటే కనుక ఓపెన్గా చెప్తున్నాను, ద ఫస్ట్ టైం నాకు చాలా రాంగ్ ఆస్పెక్ట్లో కూడా చాలా ఆఫర్స్ వస్తాయి. ఒకళ్ళని భయపెడుతున్నాం, వాళ్ళ వాయిస్లో మాట్లాడి డబ్బులు ఇది చేయమనం, లేకపోతే ఇలాగా అటు పొలిటికల్ పరంగా కావచ్చు, బిల్డర్స్ నుంచి కావచ్చు, చాలా వస్తుంటాయి. బట్ నేను ఇప్పుడు అలాంటివి చేయలేదు. కానీ ఇందులో ఉన్న హ్యాపీనెస్ ఏంటంటే నిజంగా వాళ్ళు కాల్ చేసి ఏడుస్తుంటే, వాళ్ళు మాట్లాడితే సార్ మేము చాలా హ్యాపీ, వీడియో కాల్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఈవెంట్కి సంబంధించి అక్కడ ప్లే చేస్తున్నప్పుడు ఆ వీడియోస్ చూపిస్తారు, అది సో హ్యాపీ. అంటే నేనేం చెప్తానంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప టాలెంట్ని ఒక మంచి కోసం ఉపయోగించాలి. 64 కళ్ళుని సువర్ణ, 64 కళల్లో ధ్వని అనుకరణ అనేది చాలా గొప్ప కళ. ఆ ధ్వని అనుకరణ అనేది ఎక్కడో రేర్గా ఉంటుంది. అలాంటి కళని నిజంగా అలాంటి కళాకారుడుగా నేను పుట్టినందుకు, ఇలాంటి ఎవరైతే కనుక తల్లిదండ్రులకు ఇదయ్యారో, లేదంటే ఎవరైతే కనుక ఇది చేస్తే, ఆయన వాయిస్ చేస్తే మా లైఫ్లు బాగుంటాయి, మా జీవితాలు బాగుంటాయి, మా డబ్బు మాకు తిరిగి వస్తుంది, మాకు ఆనందం అనిపిస్తుందో, దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్ తోటి సుమన్ టీవీ ద్వారా ఖచ్చితంగా వాళ్ళ కోసం నేను నిలబడతాను, చేస్తాను. సూపర్ థ్యాంక్ యూ సో మచ్ రవి. నేను లైవ్లో ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాలి. రీసెంట్గా మా బ్రదర్ వెడ్డింగ్కి ఇప్పుడు ఏంటంటే అందరూ వెడ్డింగ్ కార్డ్స్ ఏంటంటే వీడియోస్ రూపంలో పంపిస్తున్నారు, కానీ వాళ్ళ పిక్చర్స్ కి వాయిస్ ఓవర్ చెప్పాలని చెప్పాను. గోదావరి స్లాంగ్ లో చెప్తే ఎలా ఉంటుందో నువ్వు చెప్పావు. సో వాళ్ళకి కూడా లైవ్ లో వినిపించాలి. ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా నడుస్తుంది. ఫస్ట్ ఆ వీడియో అయితే ప్లే చేస్తాను, ప్లే చేసాక మళ్ళీ మాట్లాడదాం. అసలు నిజంగా చాలా బాగా చెప్పావు రవి. ఎందుకంటే మా తమ్ముడు షై, అది బాగా చెప్పావు. అంటే అది కొంచెం నవ్వు తెప్పించేలాగా, వాళ్ళ ఫొటోస్ ఉన్నా కూడా వాయిస్ ఓవర్ ఎండే అని చెప్పేది చాలా చాలా బాగుంది. నువ్వు ఈ టీవీలో చూస్తున్నప్పుడు ఇలా ఫీల్ అయ్యావు కదా, మేము అక్కడ కళ్యాణ మండపంలో అంత పెద్ద స్క్రీన్ లో నీ వాయిస్ వస్తున్నప్పుడు నేనైతే చేయించినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పుడు నువ్వేం చెప్తావు చెప్పు. ఆ రోజు పెళ్లికి రాలేదు, ఎగ్గొట్టేసావు. సరే చెప్పు, ఇప్పుడు చెప్పు. యాక్చువల్లీ మాది గోదావరి కదా, నేను బేసిక్గా అదే స్లాంగ్ నాది యాక్చువల్లీ. అయితే కొంచెం ఇక్కడికి వచ్చి డబ్బింగ్స్ అన్ని చెప్పేసరికల్లా గోదావరి మరి ఏలూరు అనమాట అట్లాగా. సో ఇలాగ కూడా చాలా
డిఫరెంట్గా ఇన్విటేషన్ కూడా చాలా యూనిక్గా కూడా చెప్పొచ్చు. కానీ ఐడియా నాదే, ఐడియా నీదే. తర్వాత నువ్వు చెప్పావు బాగుంది ఇదని. అంటే బాబా తప్పకుండా రండి, పెళ్ళంటే మా గోదరాలతో మామూలుగా ఉండదండి. అరిటాకులు అన్ని రకాల భోజనాలు పెట్టేస్తామండి. అస్సలకి ఒక్క మొక్క వదిలితే ఒట్టు అంత బాగుంటది. ఇప్పుడు ఈ ట్రెండ్ కూడా నడుస్తుంది బాగా, ఇది కూడా నడుస్తుంది. సో ఇలాగా అంటే ఒక గొప్ప వరం అని చెప్పొచ్చు. అది కూడా నీ వాయిసే, బట్ గోదావరి స్లాంగ్ లో చెప్పావు. ఇది ఏమి ఎవరి వాయిస్ ఇమిటేట్ కాదు, కానీ చాలా బాగుంది. బేస్ గా వచ్చి చెప్పేది అంతా చాలా బాగుంది. అంటే ఇప్పుడు నువ్వు నాట్ ఓన్లీ గోదావరి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ స్లాంగ్ అయినా చెప్పేస్తావు. ఏ స్లాంగ్ అయినా చెప్తాను. సూపర్ సూపర్. అంటే శ్రీకాకుళం, తెలంగాణ మాండలికం అన్ని A to Z. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవి. సో మళ్ళీ నేను పర్సనల్గా కలవలేదు, తర్వాత ఇప్పుడు కలుస్తున్నాను కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్. మా అందరికి ఒక మంచి మెమరీ ఇచ్చావు ఈ వీడియోతో. నెక్స్ట్ ఇంకా చాలా మంది ఫ్యామిలీస్లో మంచి మంచి మెమరీస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రా. ఏమైనా చెప్తావా ఫైనల్గా? ఇక అంటే ప్రేక్షకులు ఖచ్చితంగా మనం కూర్చున్నామంటే ఇంటర్వ్యూలో మిమిక్రీ ఎక్స్పెక్టేషన్ చేస్తారు కాబట్టి ఒక 2 యూనిక్ వాయిసెస్ని ప్రజెంటేషన్ ఇస్తాం. సో మనందరికీ యూనిక్ ఆర్జీవి గారు. సో సరదాగా యాంకర్ సువర్ణతో సరదాగా గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది సరదాగా. సో ఆర్జీవి గారు వస్తే ఆయన మేనరిజం కోసం కాలు మీద కాలు వేసుకుంటే ఏమనుకోబా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే యాంకర్ సువర్ణతో సరదాగా అనే కాన్సెప్ట్ నువ్వు పెట్టినప్పుడు నేను ఎందుకు సరదాగా ఉండాలి? సో నా ఆస్పెక్ట్లో నేను సరదాగా ఉంటాను, లేకపోతే సీరియస్గా ఉంటాను, నాకు నచ్చిన టైం నేను అలా ఉంటాను. సో నీ షోకి వచ్చినప్పుడు సరదాగా ఉండాలనే ఆస్పెక్ట్ నువ్వు చెప్పావు కాబట్టి నేను సరదాగా ఉంటాను. కానీ యాంకర్ సువర్ణతో సరదాగా అని టైటిల్ని పెట్టి నిన్ను హీరోయిన్గా పెట్టి సినిమా తీస్తే నీకని ప్రాబ్లమే. మీకే ప్రాబ్లం. సో నాకు ఎటువంటి ఆస్పెక్ట్లో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. డెఫినెట్గా నెక్స్ట్ సువర్ణతో సరదాగా అనే ఒక మంచి సినిమాని నేను పెట్టి తీస్తాను. సో అందులో నువ్వు ఖచ్చితంగా హీరోయిన్గా నువ్వు చెయ్యాలి. హీరో మాత్రం నేనే చేస్తాను. మీరు హీరో ఉంటే అంతకంటే భాగ్యం ఏముంటుంది ఆర్జీవి సార్. సో ఇట్లా ఆర్జీవి గారిది. అండ్ ప్రేక్షకులు కాసేపు సరదాగా నవ్వుకోవాలి కాబట్టి సప్తగిరి గారు. ఓకే, ఈ టైటిల్ చూసి అక్క కొత్త షో స్టార్ట్ చేసావా, వచ్చేసావా, యాడికెళ్ళావు అక్క ఇన్నాళ్ళు, నీతో కనుక కూర్చుంటే మగజాత ఆనుముత్యాలందరూ కూడా కిలకిలకి నవ్వుతూ ఉంటారు. అక్క వాళ్ళైతే కనుక జుట్లో తెలిసుకుని టీవీ ముందు కిలకిల నవ్వుతూ ఉంటారు. మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే సరదాగా అన్నావు కదా, ఏమక్క మళ్ళీ వచ్చేసావా, ఇప్పుడే వస్తానక్క, 1 month తర్వాత షో చేసుకుందామా, అవరే చైదులా ప్రవీణ సువర్ణక్క దడదలు నాడిచ్చేస్తుందిరా, గులాబు జామ కడగడలాడిపోతున్నాయిరా, అబ్బా అట్లా వచ్చేసావా, ఎవరే నువ్వు గ్రాంతరవాసి కప్పలాగున్నావా, నిన్ను కాదు డైలాగ్. సో అలా కొత్తగా చేయొచ్చు. ఇంకొక ఫన్నీ వాయిస్ ఇంకొకటి బేసిక్గా ఇలాగా ఎక్కువగా ఎక్కడికి వెళ్ళినా సరే అడిగేది జయప్రకాష్ రెడ్డి గారు. సో కమెడియన్ అండ్ విలను. సో ఆయన కనుక మన షో గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? మన షో గురించి మాట్లాడుతూ మేము 10 ఏళ్ళు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి మొన్న యానివర్సరీ చేసాం సుమన్ టీవీ. అది కూడా చెప్పేసి. ఓకే డన్. ఏమప్పా ఎక్కడ సోషల్ మీడియా యూట్యూబ్ ఓపెన్ చేసినా సుమన్ టీవీయే మొత్తం కనబడుతున్నది. దీని బండ బడవా ఎంటర్టైన్మెంట్ కాడ నుంచి న్యూస్ కాడ నుంచి మొత్తం ఆల్ టాపిక్స్ని కవర్ చేసుకుంటూ రచ్చ లేపుతా ఉన్నారు. ఇంకెందుకు అబ్బి ఆలస్యం, 10 సంవత్సరాలు యానివర్సరీ చేసుకొని గబ్బులు ఎత్తున్న సందర్భంగా అందరు గట్టిగా సఫలు కొట్టండి. ఇక పోతే ఈ షోలో సువర్ణ చేసే వంటి సరదా రచ్చ దీని బండ పడవా ప్రతి ఓడు ఎంజాయ్ చేస్తా కూర్చున్నాడే. ఏంది ఈ రచ్చ, మా నాయన షీటిగండవని గబ్బోడు సువర్ణ గండవని చెప్పకుండా పోయినాడే పో. సూపర్ సూపర్ బాబోయ్, నన్ను మొత్తానికి గండం చేసావు కదా, గట్టి పెట్టినాను నువ్వు మాత్రం బాబోయ్. రవి నిజంగా చాలా హిలేరియస్ అసలు అంటే కాసేపు అన్ని మర్చిపోతాం రా బాబు. నువ్వు ఈ స్లాంగ్, ఈ మాటలు, ఎవరికైనా కావాల్సింది ఏంటి? హ్యాపీనెస్ మనసుకి. ఇన్ని వాయిస్లు, పైగా నీలో ఉన్న టాలెంట్ ఏంటంటే ఎదుటి వ్యక్తికి నవ్వు ఎలా వస్తుంది, కాపీ పేస్ట్ అయ్యో, ఆ మనిషిని ఆ ప్రెజెన్స్ లో ఉంచి నవ్విస్తావు. అది చాలా గాడ్ బ్లెస్. రవి హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు, గొంతును మంచిగా చేసుకో. ఎంతో మంది ఫ్యామిలీస్ లో ఈ నవ్వు ఇలాగే ఉండాలి నీ వల్ల. ఖచ్చితంగా ఆల్రౌండర్ రవి మనందరికీ నిజంగా ఒక మంచి ఫ్యామిలీ మెంబర్ లాగానే కనెక్ట్ అయి ఉంటాడు. ఈవెంట్స్ చేస్తుంటాడు, సో తను నవ్విస్తుంటాడు,
మీరు ఒక్కసారి మీ ఫ్యామిలీస్లో ఏ ఈవెంట్స్ ఉన్నా ఒకసారి తప్పకుండా రవినే మీరు కాంటాక్ట్ చేయండి. ఈవెంట్ ఉంటే నేను ఫస్ట్ నీకే ఫోన్ చేస్తాను, అది నువ్వు ఫస్ట్ బిలీవ్ చేయాలి. నువ్వన్నా నాకు చేస్తావు లేదు తెలియదు కానీ ఫస్ట్ ఈవెంట్ ఉందంటే నేనే నీకు ఫోన్ చేస్తాను. నేను చేస్తాను, కాకపోతే నువ్వు ఎప్పుడు ఇంటర్వ్యూలో వాటిలో బిజీగా ఉంటావు అంతే. బాగుంది, మంచి చక్కటి కవర్ డ్రైవ్. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవి, ఆల్ ద వెరీ బెస్ట్. లాస్ట్ కూడా విన్నాను బిగ్ బాస్ దాకా వెళ్ళి మళ్ళీ ఏదో ఒక సమ్ సిచ్యువేషన్స్లో వెనక్కి వెళ్ళిపోయావు, బట్ ఆపర్చునిటీ అనేది మళ్ళీ నీ దాకా రావాలి, టాలెంట్ అనేది నిలబడాలి, అదృష్టం నీ వెంట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్మోస్ట్ ఒక 9 years నుంచి స్టిల్ స్ట్రగుల్ చేస్తున్నావు, బట్ ఎక్కడున్నా కూడా అందరినీ నవ్విస్తూ ఉంటావు. ఆ నవ్వించడమే నీకు బ్లెస్సింగ్ లాగా ఇంకా మరిన్ని అవకాశాలు రావాలి, సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ.